సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరు సోదరులకు పార్టీ నాయకులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న ప్రజా దర్బార్లో బీజేపీ నాయకుడు మా ఏరియా నాయకుడు జనాలు పిలుచుకోపోయి 2100 నుంచి 25,000 దాకా కట్టిన డబ్బులు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజా దర్బార్లో చెప్పడం జరిగింది. మేము ఒకటి తెలియజేస్తున్నాం, 2008లో అప్పట్లో మా నాయన కౌన్సిలర్, ఆ ధోనిలో కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అందరూ 2100 డీజిల్ కట్టిన తర్వాతనే వాళ్ళు పట్టాలు వచ్చినాయి. పట్టాలు వచ్చిన తర్వాత అప్పుడు ఇల్లులు కట్టించడానికి శాంక్షన్ అయిన ఇల్లులు 100 ఇల్లుల దాకా మా ఏరియాలో కట్టించినారు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేకుండా వాళ్ళందరూ కూడా ఇల్లులు ఇప్పించడము, ఆ రోజు మా సాహెబ్ రెడ్డి అన్న గారితో ఆదేశాల మేరకు మా నాన్నగారు అందరూ కూడా ఇల్లులు ఇప్పించడం జరిగింది. అప్పుడున్న కాంట్రాక్టరు డబ్బులు తీసుకొని, అప్పుడున్న కాంట్రాక్టర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు డబ్బులు తీసుకొని అక్కడ ఉన్న దేశపటం కానీ ఆ ఇల్లులు కానీ కట్టించినారు. అది విడిచిపెట్టి 25,000 దాకా తీసినారు. దానికి ఇప్పుడు వడ్డీ కట్టడం లేరంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టించినారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత దాని తర్వాత స్లోగా కట్టించుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం పనిచేయాలా? ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం పనిచేసుకుంటూ పోవాలా. ఎవరైతే గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చింటారో ఆ గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చిన తర్వాత ఆ ఇల్లులతో పనిచేసుకుంటూ చూసినాం. మనం ఎంతసేపు ఉన్నా ఒకరిపైన బురద జల్లాలా, నేను జనాలు పిలుచుకోపోతే నాకాడ ఎమ్మెల్యే మార్కులు ఇస్తారనే ఉద్దేశంతో ఏదో మార్కులు కొట్టడానికి నోటికి వచ్చినట్లు ఏదో డబ్బులు ఇచ్చినాము, 25,000 ఇచ్చినాము, ఆ రోజు వడ్డీలు కట్టిన డబ్బులు అని చెప్తున్నా అంటే ఒకసారి తెలుసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నేను సాయనని పట్టుకొని, అన్న మా ఏరియాలో ఇంతమంది పట్టాలు రావాలి, మాకు ఈ పట్టాలు ఇవ్వడంలో అని ఎంఆర్ఓ గారికి అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇచ్చినాం. అప్పుడున్న ఆర్ఏ గారు చెప్పి కొన్ని పట్టాలు ఇచ్చినారు అంతే. అవి రాజకీయ నాయకులు ఇంట్లో ఉన్నాయని చెప్పుకోవడము సిగ్గుచేటు. పట్టాలు ఎవరు ఇచ్చేది? పట్టాలు తెచ్చేది ఎవరు? పట్టాలు రెడీ చేసేది ఎవరు? ఎంఆర్ఓ రెడీ చేస్తారు, విఆర్ఓలు చూసుకొని ఆర్ఐలు చూసుకొని వాళ్ళు ఇస్తారు. ఎంతసేపు రాజకీయ నాయకులు ఇంట్లో ఉన్నాయని చెప్పుకోవడం ఏంటి? మీకు అంతగానే మీ ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టాలంటే ఆదోనిలో నా వార్డులో మాత్రమే 180 పట్టాలు రావాలా. ఇందిరమ్మ ఇల్లులు 180 పట్టాలు రావాలా. అది నేను కూడా ప్రజా దర్బార్లో పెడతాను, త్వరలో అందరూ పిలుచుకుపోయి నేను కూడా పెడతా. అవి పట్టాలు ఇప్పించి జనాల్లో మార్కులు తెచ్చుకోండి. అంతేగాని ఊరికే ఒకరిపైన బురద జల్లాలా. ఎంతసేపు ఉన్న బురద జల్లితే వారు ఏమన్నా నాకు మార్కులు వచ్చేస్తాయి. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు పట్టాలు ఇప్పాలనే కాన్సెప్ట్ మీకు ఉంటే పట్టాలు పోయి ఎంఆర్ఓకి అడిగి ఆ లీస్టులు తీసుకొని ఎవరెవరికి పట్టాలు రాలేవో, ఎవరికైతే మనం పట్టాలు ఇవ్వాలో, ఎవరికైతే రాలేని పక్షంలో వాళ్ళు పట్టాలు ఇస్తే మనకి జనాలు మన దగ్గర అవుతారో అది చూసుకోండి. మా పని బురద జల్లితే ఏమొస్తుంది? మా అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత నేను కోసం 275 పట్టాలు పంచినాం, మళ్ళీ 30 పట్టాలు సపరేట్ పంచినాం, మళ్ళీ ఇంకో 30 ఏదైతే ఎంఆర్ఎస్ నుంచి వచ్చిన పట్టాలు అవి పంచినాం. అవి విడిచిపెట్టి కేవలం ఫయాద్ అని చెప్పడం లేదు కానీ వైసీపీ రాజకీయ నాయకులు ఇంట్లో కట్టలు ఉన్నాయట. ఎందుకుంటాయి పట్టాలు? మేము మిమ్మల్ని అడుగుతాం సార్, పట్టాలు ఎవరు ఇచ్చేది? పట్టాలు రెడీ చేసేది ఎంఆర్ఓ రెడీ చేస్తారు. అవి తెలుసుకొని మాట్లాడాలా. ఎంతసేపు ఉన్న బురద జల్ల కార్యక్రమం పని చేయకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. దాంతోపాటు మా ఏరియాలో మురుగుదొడ్ల గురించి మాట్లాడినారు. దాదాపు కౌన్సిల్లో 10 నెలలకు శాంక్షన్ అయినాయి. 10 నెలల కిందనే కౌన్సిల్లో శాంక్షన్ చేసిన మురుగుదొడ్లవి. మీరు మా ఏరియాలో పార్టీ జాయిన్ వచ్చిన తర్వాత 2 నెలల్లో కట్టిస్తామని చెప్పినారు మురుగుదొడ్లు. 2 నెలలు నేను మీకు అర్జీ ఇచ్చిన కౌన్సిల్లో వచ్చిన తర్వాత, సార్ మా ఏరియాలో మురుగుదొడ్లు కట్టేయాలా, చాలా బీతుపరిచిస్తారు, మా ఏరియా చాలా పరిచిస్తారని చెప్పినాం. ఆ రోజు కట్టిస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. మళ్ళీ ప్రజా దర్బార్లో ఏం చెప్తారు? కౌన్సిల్లో పెట్టి శాంక్షన్ చేయంటున్నారు. 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం మురుగుదొడ్లకి. కౌన్సిల్లో శాంక్షన్ అయినాయి. దాన్ని టెండర్ కూడా వేసినారు. మొన్న రీసెంట్గా టెండర్ వేసినారు. కమిషనర్ గారు లేని వల్ల కీ ఓపెన్ చేయలేరు. ఏదైనా అయితే అభివృద్ధి పనుల గురించి చేయండి. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది. అధికారం ఉండిన తర్వాత నా ఏరియాలోనే కాదు పట్టాలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటాయి ఇట్లా పట్టాలు. మీకు అట్లా పట్టాలు ఇప్పాలనుకుంటే ఆదోళన ఎవరెవరికి రాలేవో, ఎవరెవరికైతే లేవు పట్టాలు, వాళ్ళకి ఇప్పించే మార్గం చూడండి. అంతేగాని ఒకరిపైన బురద జల్లడం మానుకుంటే బాగుంటాయని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందు తెలియజేస్తున్నాం. దయచేసి ఇట్లాంటివన్నీ చీప్ పాలిటిక్స్ మార్చుకోండి.
చెప్పి తెలియసు. నా పేరు ఫయాజ్ అహ్మద్, నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. మహిళలు సంబంధించిన విషయం మరుగుదొడ్ల విషయం అంటే చాలా అత్యవసరమైన విషయం. ఎందుకు అంటే చైర్మన్ మీరే ఉన్నారు, కౌన్సిలర్ మీరే ఉన్నారు, అంతా మీరే ఉన్నారు. అంటే దీన్ని ఎవరు అడ్డుకుంటున్నట్లు నిర్మాణం? ఇప్పుడు కమిషనర్ గారికి నేను దాదాపు 7 సార్లు అర్జీ ఇచ్చిన. చైర్మన్ గారు కూడా మా దాంట్లో శాంక్షన్ అయింది. మున్సిపాలిటీ కౌన్సిల్లో పెట్టిన తర్వాత అజెండాలో త్రూ పెట్టుకొని అజెండాలో శాంక్షన్ చేసిన తర్వాత మా పార్టీ అధికారంలో చెప్తా కానీ ఇప్పుడున్న అధికారంలో పార్టీ చెప్పే రావట్లేదు. కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతే కౌన్సిల్లో మనం అజెండా పెడతామో స్పాట్లో పిలుచుకొని ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే ఏమేమి అజెండాలో శాంక్షన్ అయినాయి ఫస్ట్ ఆ పనులు చేయండి, గేర్లోవి టెండర్లు వేస్తారు కానీ కాంట్రాక్టర్లు పిలిపించుకొని ఆడ ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకున్నట్లు పని చేయమని చెప్పేది. ఇక్కడ ఎవరిని అడగాలో మాకే అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మున్సిపాలిటీలో వేసినారు, ఆస్పిరెన్స్ టాయిలెట్స్ శాంక్షన్ అయినాయి, 25 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఎన్నిసార్లు ఉన్నా రావాలి చెప్పాలి అంటే ఎన్నిసార్లు పోతారు ఆడవాళ్ళు? చెప్పడానికి కూడా ఎన్నిసార్లు పోతారు? మున్సిపాలిటీకి కౌన్సిలరే ఒక 6 సార్లు ఆర్డర్లు పిలుచుకోపోయి రిప్రజెంట్ చేస్తే కూడా నేను కమిషనర్ అడుగుతున్నా, సార్ దయచేసి వెంటనే పనులు స్టార్ట్ చేయండి, అదేం పెద్ద పని కాదు సార్, ఎవరో చెప్తే మీరు పని అయిపోతా అంటే ఇప్పుడు ఎవరు చేయాలి దాని పని? ఇది పరిస్థితి. దయచేసి ఎవరున్నా ఎమ్మెల్యే మా ఏరియాకి వెంటనే పనులు ప్రారంభించాలని కూడా మేము తెలియజేస్తున్నాం.